అందరికీ నమస్తే అండి. నేను మీ సింధుని. ఇవాళ పచ్చి చింతకాయలతో నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం మనం ముందుగా లేతగా ఉన్నటువంటి ఇంచితే ఇరిగేటటువంటి పచ్చి చింతకాయలు తీసుకుందాం. వీటిని ఇలా ఒక గిన్నెలో తీసుకొని తగినంత వాటర్ యాడ్ చేసి ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక 10 మినిట్స్ అలా మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి బాగా బాయిల్ చేసుకుందాం. ఇలా బాగా బాయిల్ అయ్యాక లోపల గుజ్జుని పైన ఉన్నటువంటి పెంకుల్ని రెండింటిని అయితే ఇక్కడ నేను చూపించిన విధంగా స్లోగా సపరేట్ చేసుకుందామండి. ఇలా సపరేట్ చేసినటువంటి చింతపండు గుజ్జుని ఒక స్ట్రైనర్లో వేసి స్మాషర్ తీసుకొని ఇలాగనే ప్రెస్ చేసినట్లయితే మనకు చింతపండు గింజలు సపరేట్గా గుజ్జు సపరేట్ అవుతుందండి. నాకు ఇక్కడ ఒక 5 కప్స్ వరకు చింతపండు గుజ్జు అయితే వచ్చిందండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇందులో కొద్దిగా టర్మరిక్, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి మంటను మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి ఒక 5 to 10 మినిట్స్ ఇక్కడ నేను చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇందుకోసం కావాల్సిన మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాం. మీకు నేను ఇక్కడ మెజర్మెంట్స్ చెప్తానండి. నాకు ఒక 5 కప్స్ వరకు చింతపండు గుజ్జు వచ్చింది. అందుకోసం ఒక 3/4 కప్పు ఆవాలు, ఒక 1/3 కప్పు మెంతులు, అంటే 2 కలిపి ఒక 1 కప్పు వచ్చేలాగా తీసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోద్దండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 1 కప్ వరకు ఆయిల్ యాడ్ చేసుకో. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక అందులో ఒక 3 to 4 స్పూన్స్ వరకు ఆవాలు, 5 నుంచి 6 ఎండుమిర్చి, ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఇంగువ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జును తీసుకున్నాము. అందులో ఒక 1 కప్పు మిర్చి పౌడర్, 1 కప్పు మనము ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా పౌడర్, ఆయిల్ యాడ్ చేసి ఇలా అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసి పెట్టుకుందామండి. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేద్దాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఇయర్ మొత్తం నిల్వ ఉండే పచ్చి చింతకాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోద్ది. నేను ఇక్కడ మెజర్మెంట్స్ కోసం తక్కువ క్వాంటిటీతో చేసి చూపించానండి. ఇదే మెజర్మెంట్స్తో మీరు ఎక్కువ మొత్తంలో కావాలంటే కూడా ఇలా నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసుకోండి. సూపర్ యమ్మీ అంటే యమ్మీ ఉంటుంది. 1 year వరకు నిల్వ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.